ఎల్బీ నగర్ లో ఘోర ప్రమాదం జరిగింది. సెల్లార్ తవ్వకాల్లో మట్టి దిబ్బలు కుప్పకూలిపోయాయి. దీంతో ముగ్గురు కూలి మృతి చెందారు. మరొకరికి చాలా తీవ్రంగా గాయాలు కూడా అయ్యాయి. మృతదేహాలని వెలికి తీస్తున్నారు పోలీసులు. మృతులు బీహార్ కు చెందినటువంటి వలస కూలీగా గుర్తించారు. ఎల్బీ నగర్ ప్రాంతంలో ఒక సెల్లార్ తవ్వకాలు అంటే అప్పుడే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతోంది. సెల్లార్ కోసం మట్టిని తీస్తున్నారు కూలీలు. సో ఇదే నేపథ్యంలో మట్టిని తవ్వుతున్న సమయంలో పక్కనటువంటి మట్టి దిబ్బలు, ఎందుకంటే బేసిక్గా వాటికి అక్కడ అడ్డుగోడగా ఆ మట్టి కుప్పకూలిపోయి వారంతా కూడా ఆ మట్టి కింద ఇరుక్కుపోయారు. ముగ్గురు మరణించారు. వారంతా కూడా బీహార్ వలస కూలీగా తెలుస్తోంది. మరొకరికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ మృతదేహాలను వెలికి తీసే పనిలో ఉన్నారు పోలీసులు. ముచ్చులో చార్టీవీ స్క్రీన్ పైన ఆ మృతదేహాల మట్టిని మొత్తాన్ని కూడా పక్కకు నెట్టేసి కొంతమందిని వారి మృతదేహాలని తీసే పనిలో ఉన్నారు పోలీసులు. మీరు చూడొచ్చు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మట్టి పూర్తిగా కూడా వ్యక్తిని కప్పేసింది. వాళ్ళు చాలా లోతుగా ఆ మట్టి అంతా తీస్తూ లోపలికి వెళ్ళిపోయారు. కానీ పక్కనటువంటి ఆ మట్టి దిబ్బలు కూరడం మాత్రం గమనించలేకపోయారు. ఒక్కసారిగా దిబ్బలు కూరడంతో మట్టి అంతా కిందికి జారుకుంది, వారి పైన పడిపోయింది. వారంతా కూడా మట్టి కింద కప్పబేయబడ్డారు. సో ముగ్గురు మరణించారు ఈ ఘటనలో. ఒకసారి మనం ఆ స్పాట్ నుంచి ఆ దృశ్యాలను చూద్దాం. బేసిక్గా మనం చూస్తూనే ఉంటాం, పునాది అంటూ ఉంటారు. బిల్డింగ్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ సమయంలో చాలా పెద్ద పెద్ద గోతులు తీయాల్సి ఉంటుంది. అయితే బేసిక్గా ఇటువంటి వాటికి ఇన్స్ట్రుమెంట్సే వాడుతూ ఉంటారు. జేసీబీ ప్రొక్లైనర్లు వాడి వాటిని అన్నింటికి చదువు చేస్తూ ఉంటారు. బహుశా అక్కడ ఏం జరిగిందో కానీ ఒక ఇరికైనటువంటి ప్రదేశం అనుకుంటా బహుశా అక్కడికి పబ్లిక్ వెళ్ళగలుగుతారంటే అంత పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ లేదంటే ఆ పరికరాలు వెళ్ళగలుగుతాయో తెలియదు. కానీ వలస కూలీలతో అయితే అక్కడ ఆ పనులు చేయిస్తూ ఉన్నారు. సో పక్కన అడ్డు కూడా ఏముండదు, చాలా తీస్తూ అలా మట్టి తీస్తూ చాలా లోపలికి వెళ్ళిపోయారు. పక్కన ఏది ఉండదు అడ్డుగా, కాబట్టి ఆ మట్టి ఒక్కసారిగా కుదిపేసి అదంతా కూడా వారి పైకి వెళ్ళిపోయింది. ఆ దిబ్బలు కూలాయి. ఆ మట్టి కింద ముగ్గురు ఇరుక్కున్నారు. ముగ్గురు మరణించినట్టుగా ఇప్పటికే పోలీసులు ధృవీకరించారు. మరొక వ్యక్తికి చాలా తీవ్రంగా గాయాలని తెలుస్తోంది. జేసీబీ సాయంతో మట్టిని తొలగించి ఆ మృతదేహాలను బయటకు తీసే పనిలో ఉన్నారు పోలీసులు. మరిన్ని అప్డేట్స్ పెట్రిషియాని ఇస్తారే. పెట్రిషియా, ఏం జరిగింది? బేసిక్గా ఇటువంటి సెల్లార్లు కానివ్వండి, పునాదులు తీసే పనిలో హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో అయితే ప్రోక్లైనర్లు, జేసీబీ లాంటివి వాడుకొని మట్టి తీస్తూ ఉంటారు. సో ఇక్కడ కొంతమంది కూలీలతో తీయించారు. అది కాస్త పక్కకి ఎటువంటి అడ్డుగోడ లాంటిది ఉండదు కాబట్టి మట్టి కూలిపోయి వారి మీద పడిపోయింది. అప్డేట్స్ ఏంటి? ఇంకెంతమంది ఉన్నారు దాని కింద? కేవలం ముగ్గురే ఉన్నారు ఆ సమయంలో, పనిచేస్తున్న సమయంలో? ఇంకెవరైనా ఇతర కార్మికులు కూడా ఉన్నారా? ఎల్బీ నగర్ లో సెల్లార్ గోడ కూలిపోయి ముగ్గురు ఒకవైపు ఆ సెల్లార్ గోడ కూడా పూర్తిగా కూలిపోవడం వల్ల ముగ్గురు స్పాట్ లో చనిపోయారు అక్కడ. మరి మొత్తం మీద నలుగురు పడ్డారు. ఇదంతా కూడా ఎల్బీ నగర్ రింగ్ రోడ్ సమీపంలో జరిగింది. గోడ ఏదైతే ఉందో అది కూలిపోయి వరుస కార్మికులు చనిపోయారని తెలుస్తుంది. పోలీసులు కూడా భారీగా చేరుకున్నారు. మనం చూసుకున్నట్టయితే కూడా ఫైర్ సేఫ్టీ అధికారులతో పాటు డిఆర్ఎఫ్ బృందం కూడా చేరుకుంది. ఇప్పటికే చూసుకుంటే నలుగురు ఏదైతే సెల్లార్ తవ్వుతున్న సమయంలో ఆ అడ్డుగోడ ఏదైతే ఉందో అదంతా కొలాప్స్ అవ్వడంతో నలుగురు ఆ కింద పడిపోయారు. ఆ తర్వాత బాడీస్ అంతా కూడా చెల్లాచెదరం అయినాయని పూర్తిగా అయితే తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా ఉధృత వాతావరణం అయితే కనిపిస్తుంది. స్థానికులందరూ కూడా భయప్రాంతులకు గురయ్యారు. వాళ్ళందరూ కూడా సూర్యాపేట్ మరియు బీహార్ కి చెందిన వలస కూలీలను కూడా తెలుస్తుంది. మరొక అతనికి మాత్రం తీవ్ర గాయాలైన కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ప్రెజెంట్ ఆ మృతదేహాలు వెలికి తీశారా? ఎస్, ఇప్పటికే తీస్తున్నారు. మనం ఆర్టీవీ విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా అయితే చూడొచ్చు. ప్రస్తుతం చెప్పండి. ఆర్టీవీ విజువల్స్ లో చాలా క్లియర్ కూడా చూడొచ్చు. ఒకసారి ఇక్కడనే లైవ్ లో మనం ప్రస్తుతం అక్కడనే ఉన్నాము. ఆర్తనాదాలు పెడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. అతను ఏడుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సెల్లార్ లోపల పడడంతో తీవ్ర గాయాలయ్యాయని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మనం ప్రస్తుతం విజువల్స్ లో ఆర్టీవీ విజువల్స్ లో చాలా క్లియర్ గా అయితే చూడొచ్చు. ఏదైతే సెల్లార్ తవ్వుతున్న సమయంలో వాళ్ళ కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సూర్యాపేట నుంచి వచ్చిన వాళ్ళని పూర్తిగా తెలుస్తుంది. మనం ఒక్కసారి విజువల్స్ లో చేస్తే డిఆర్ఎఫ్ బృందం మరియు ఫైర్ సేఫ్టీ వాళ్ళందరూ కూడా చేరుకున్నారు. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా పూర్తిగా సిచ్యువేషన్ అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే గోడ ఉందో ఆ గోడ కూలిపోవడం జరిగింది. పూర్తిగా
అక్కడ మనం విజువల్స్ చూసినట్టయితే అదే గోడ అని కూడా మొత్తం మీద అయితే తెలుస్తుంది. ఒకసారి మనం క్లియర్ గా అయితే ఆర్టీవీ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. ఇప్పటికే ఇంకా ఎవరైనా చిక్కుకొని ఉన్నారని పోలీసులు కూడా మొత్తం మీద అధికారులు కూడా సిచ్యువేషన్ ని కంట్రోల్ తెచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే పెట్రిషా అంత సడన్ గా ఒకేసారి ఆ పక్కన మట్టి దిబ్బలు మొత్తం కూలిపోయి వారి మీద పడేంత వరకు కూడా అంటే సేఫ్టీ మెజర్స్ ఏం పాటించలేదు అక్కడ ఉన్నటువంటి పనిచేసే వాళ్ళు. ఒకటి కనిపిస్తుంది హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎల్బీ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కన్స్ట్రక్షన్ సైట్ లో సెల్లార్ కోసం మట్టిని తవ్వుతున్నటువంటి ఆ కూలీల పైన పక్కనటువంటి ఆ మట్టి మొత్తం కూడా దిబ్బలన్నీ కూలిపోయాయి, వారిపైన పడిపోయాయి, మట్టిని వారిని కప్పేసింది. దీంతో ముగ్గురు స్పాట్లోనే మరణించారు. సో బేసిక్గా మట్టి తీసేటువంటి పని ఎక్కువగా కూడా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో మహానగరాల్లో మనం చూస్తూ ఉంటాం. అది ఒక రోజు 2 రోజులు అయ్యే పని కాదు కాబట్టి మ్యాన్ పవర్తో అయితే సో మెషిన్ పవర్ని ఉపయోగించి వాటిని కూడా తొలగిస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఏం జరిగిందనేది కొంత ఆసక్తి రేపుతోంది. సో ఇక్కడ సేఫ్టీ మెజర్స్ కూడా పాటించలేదు. ఒక సేఫ్టీ మెజర్స్ కనుక పాటించి ఉంటే తలకి హెల్మెట్ లాంటిది ధరించిన లేదంటే ఇంకేదైనా ఇంకా స్పెషల్ ఏదైనా సేఫ్టీ లాంటిది పాటించినా కూడా కొంత గాయాలతో అయితే బయటపడేవారు. సో సేఫ్టీ మెజర్స్ పాటించడం చాలా క్లియర్గా అర్థమవుతోంది. సో పక్కనటువంటి ఆ మట్టి దిబ్బలు కూలిపోవడంతో ఒక్కసారిగా వారిపైన మట్టి కప్పేయబడింది. ముగ్గురు కూడా ఆ మట్టి కిందే ఇరుక్కొని ఊపిరాడక వారంతా కూడా మరణించినట్టు తెలుస్తోంది. మరొక వ్యక్తి కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో సేఫ్టీ మెజర్స్ డెఫినెట్గా యూజ్ చేయాల్సిందే. ఈ పని ఎక్కడైనా కూడా అది ఎటువంటి పనైనా కూడా డెఫినెట్గా అటు సదరు కాంట్రాక్టర్లు కానివ్వండి, వ్యక్తిగతంగా పని చేసేటువంటి కూలీలు కూడా కొన్ని సేఫ్టీ మెజర్స్ తప్పకుండా పాటించాల్సిందే. సో ఈరోజు ఎల్బీ నగర్లో జరిగినటువంటి ఈ ఘటన కొంత కలిసివేస్తోంది. ఒక్కసారిగా ఈ వార్త ఆ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి సైట్లో ఒక పెను విషాదంగా మిగిలిన పరిస్థితి కనబడుతోంది. పోలీసు అక్కడికి చేరుకొని ఆ మృతదేహాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. Come,